ఏ కాకా నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు, బాగున్నారా? ఇక ఈరోజు అయితే ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం వచ్చేసింది. సో ఇక ఇప్పుడు ఇక మన వాళ్ళు అయితే చేపలకి పోయినాం అన్నారు. సో మన వాళ్ళు అయితే ముంగడ పోయినారు. సో ఇక మనం 1 2 3 మన వెనకాల వస్తాను. ఇక ముగ్గురు అయితే వెనకాల పోయినాం. దొరికాయ తెలియదు కానీ ఇక పోయితున్నాం మరి మనం. ఇక ఇప్పుడైతే మన వాగు అయితే వచ్చేసినాం. బట్ ఇక మన వాళ్ళు ఆగకుండా ముందుకే వెళ్తాను. చూస్తూ మొత్తం చీకటి కూడా అయిపోతుంది. లొకేషన్ ఎట్లున్నా చూడండి ఒకసారి. మన వాళ్ళు అయితే ముందుగా కలుసుకున్నాం. ఇక మనవాడు అయితే జాలి అది ఏమంటారు మత్తేరు జాలి అయితే లాగుతా పోతాడు. ఇంకా మన వాళ్ళు ముందర ఉన్నారు. ఇవ్వండి మన కాకా సైడ్ ఇక్కడ పడుకుంటాడు చేపలు అయితే. ఇవ్వండి నన్ను అయితే వీడియో తీయకుంటాడు. ఇగోండి వీళ్ళకు ఒక దొరికిందట చేప అయితే. ఇగోండి మనకు బోగానే దొరికినాయి. ఇక మనమైతే ఇప్పుడు వచ్చేసినాం. మనకైతే దొరుకుతలేవు. మన వాళ్ళు అయితే టపా ముందుకే సాగుతున్నారు. ఇక మన బ్యాచ్ ఇంకా మన వాళ్ళు వెనకాలే ఉన్నారు. మన ముందుకు పైతో ఉండాలి. మనం వచ్చినాం టైం పాస్ అది మనం వదుకోరు. వీళ్ళకైతే ఏమో దొరకలేమో. బట్ ఇక 5-6 దొరికినాయి. 5-6 దొరికినాయట. అది తెలుగు మాటలు. ఇవ్వండి మనోళ్ళు పట్టింగ్. ఇగో ఒకటి దొరికింది. మనోడు దిష్టి పెడతాడు అనేసి ఇక దిష్టి తీస్తాడు. ఒకటి దొరికింది. ఓకే ఇదిగోండి దిష్టి తీసేసిండు. ఇక దొరుకుతాయేమో చూద్దాం. ఇలాంటి ప్రదేశాల్లో ఇక లెవెల్ ఉన్నదనేసి పోయితే మనకు ఇక్కడ లొందలు ఉంటాయి, ఇక్కడ దిగిపోతాయి. సో అందుకోసం మనం చూస్తూ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. మన గ్యాంగ్ ఉన్నది. ఇదండి ఇక వ్యూ కూడా ఘోరంగా ఉన్నది ఇక్కడ. మొత్తం న్యాచురల్. ఇక మన టైం అయితే అయిపోయింది. చీకటి కూడా పడేసింది. సో ఇక మన వాళ్ళు అయితే అక్కడనే ఉన్నారు వాగుగాడ. ఇక మనం అయితే ఇంటికి పోతున్నాం. నా ముఖం కనిపిస్తుందా? ఇక మరి మీకే తెలియాలి. ఇక సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి బాయ్.